వామ్మో జగ్గయ్యపేట నుంచి వెళ్లారా అన్నట్లు ఆ ప్రాంతం రహదారులైతే తయారయ్యాయి. ఆ రోడ్లపై నుంచి వెళ్తే డైరెక్ట్ గా యమలోకానికి టికెట్ తీసుకున్నట్లేనైతే ప్రయాణికులైతే బహిరంగంగానే చెప్తున్నారు. జగ్గయ్యపేటలో ఇసుక లారీలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా అధిక లోడుతో ఇష్టానుసారంగానైతే ప్రయాణించడం కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరమ్మతులు చేయించాల్సిన అధికారులు చేతులెత్తేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకైతే గురి అవుతున్నారు. గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకైతే ఇంతవరకు బిల్లులు చెల్లించలేకపోవడంతో కొత్త పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట రహదారుల పరిస్థితులపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో రహదారుల పరిస్థితి అయితే అధ్వానంగా మారింది. నియోజకవర్గంలో 159 కిలోమీటర్ల మేర R&B రహదారులైతే ఉన్నప్పటికీ ప్రయాణానికి అనువుగా లేదు. గుంతల రోడ్లతో ప్రయాణికులు తీవ్ర అవస్థలైతే పడుతున్నారు. ప్రజలు ప్రయాణికులు మృత్యువాత పడుతున్నా పాలకులు మాత్రం పట్టినట్లుగానైతే వ్యవహరిస్తున్నారని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక గ్రావెల్ క్వారీలనైతే సంబంధించిన వాహనాలు అధిక లోడుతో ప్రయాణిస్తున్న కారణంగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలను అధికారులైతే పట్టించుకోలేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని ప్రజలు అంటున్నారు. నిజానికి నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక దందా కొనసాగుతూనే ఉంది. వత్సవాయి మండలం లింగాల, చిట్యాల, ఇందుపల్లి, ఆలూరిపాడు గ్రామాలలో ఇసుకను మంచినీళ్లు తోడిస్తున్నట్లయితే తోడిస్తున్నారు. ఇక పెనుగంచి ప్రోలులో కూడా ఇదే పరిస్థితి. ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. మట్టిని అధికంగా తోవడం వల్ల గుంతలు ఏర్పడుతున్నాయన్నారు. ముఖ్యంగా రోడ్లు అధ్వానంగా ఉండటం కారణంగా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో భాగంగా పగలు రాత్రి అని తేడా లేకుండా మైనింగ్ సాగుతుండటంతో రోడ్లు సుడిగుండాల్లా దర్శనమిస్తున్నాయన్నారు. కొన్ని సందర్భాల్లో వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని కొంతమంది బాధితులు బహిరంగంగానే చెప్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్లయితే తెలుస్తోంది. మామూలు మత్తులో మునిగిపోతున్నారన్నారు. ఎలాంటి సందేహం లేదు. ఇక ఇసుక గ్రావెల్ క్వారీల నుంచి మామూలు అందుతుండటంతో అయితే అధికారులు పట్లనట్లయితే తమ కళ్ల ముందే జరగడం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఘాటుగానే వినిపిస్తున్నాయి. ఇదేలా ఉంటే నియోజకవర్గంలో అధిక వాహనాలతో పాటు అధిక కాలుష్యం కూడా జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు లారీలు, ట్రాక్టర్లు రోడ్డుపై కిక్కిరిసేలా సంచరిస్తున్నాయి. వాటి నుంచి వచ్చే నల్లటి పొగ వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా శ్వాస సంబంధిత, హృదయ సంబంధిత అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు. పాలకులకు తమ ఓట్లు మాత్రమే కావాలి, కానీ తమ ఆరోగ్యాలు ఏమైనా వారికి పట్టదంటూ కూడా మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించుకుంది మేమైతే పాలకులు మాత్రం అక్రమార్కులకు అండగా ఉంటున్నారని స్థానికులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ముళ్లపాడు నుంచి పెన్నించుకోలు నేషనల్ హైవే రోడ్లో చాలా వర్షానికి గుంటలు పడి చాలా దారుణంగా తయారయ్యి యాక్సిడెంట్లు ఎక్కువవుతున్నాయి. దయచేసి ఈ జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా స్పందించి ఆ రోడ్డును కొంచెం శుభ్రం చేయవలసిందిగా కోరుతున్నాము. బాగా గుంటలు ఎక్కువ అవటం వల్ల వచ్చే పోయే 2 వీలర్ రోడ్లు, 4 వీలర్ రోడ్లు పడి 2 వీలర్ రోడ్లు అయితే ఫ్యామిలీతో పెనెన్సిపల్ టెంపుల్కి వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీతో కింద పడి దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి మీరు దీన్ని ఒక పెద్ద అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. మా రోడ్డు ముంగోలు నుంచి కర్మాపల్లికి వచ్చే రోడ్డుకి బాగా గుంతలు ఉన్నాయి. మా రోడ్డు బాగా చేపించాలి. మా ఆటోలు గుల్లగొల్ల అవుతున్నాయి. అది మమ్మల్ని తగ్గించి మా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. కొంచెం ఇబ్బంది పడుతున్నాం. గర్భిణీ స్త్రీలు కానీ ముసలోళ్ళు కానీ తీసుకొచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొద్దిగా మా రోడ్లు బాగా చేపించి మమ్మల్ని కొద్దిగా వర్గంలో ట్రాక్టర్లు కానీ, ఇసుక లారీలు కానీ, టిప్పర్లు కానీ అధిక లోడు వాటి యొక్క కెపాసిటీకి మించి, వాటి యొక్క సామర్థ్యానికి మించి ఎక్కువగా లోడు వేసి ఎక్కువ లోడ్ని వేసుకొని రోడ్ల మీద వెళ్ళడం వల్ల రోడ్లు మొత్తం కూడా ధ్వంసం అయిపోయి అన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. వీటి గురించి ప్రభుత్వం కానీ చర్య తీసుకోకపోతే అధిక మొత్తంలో నష్టం అనేది ఏర్పడుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు మరమ్మతులు వెంటనే చేయించకపోతే దీనివల్ల ప్రయాణికులకి అత్యంత ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయమై స్పందించి రోడ్లు మరమ్మతులు వెంటనే చేయాలని కోరుతున్నాను.
పాలకులకు తమ ఓట్లు మాత్రమే కావాలి కానీ తమ ఆరోగ్యాలు ఏమైనా వారికి పట్టనట్లుగా ఉంటారని కూడా మండిపడుతున్నారు ప్రజలు. ఓట్లేసి గెలిపించుకుంది మేమైతే పాలకులు మాత్రం అక్రమార్కులకు అండగా ఉంటున్నారైతే స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ సుబ్బు అయితే అందజేస్తారు. సుబ్బు, చెప్పండి. ఈ నియోజకవర్గం జగ్గైపేట నియోజకవర్గం ఏదైతే జగ్గైపేట నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని చెప్పుకోవచ్చు. కనీసం ప్రయాణం చేయడానికి కూడా అలవై కాని విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం జగ్గైపేట నియోజకవర్గంలో 159 కిలోమీటర్ల మేర ఆర్ఎన్బి రోడ్లు ఉన్నప్పటికీ ఒక్క రోడ్డు కూడా సరిగా మనం ప్రయాణించడానికి అనుకూలంగా లేవని కూడా చెప్పాలి. ఎక్కడ చూసినా ఇసుక లారీలు తమ సామర్థ్యానికి మించి లోడ్ వేసుకుని వెళ్ళడం జరుగుతుంది. 24/7 24 గంటలు ఇసుక లారీలు కావచ్చు, ఇంకోటి గ్రావెల్ లారీలు ఏవైతే గ్రావెల్ తోలుతాయో ఆ గ్రావెల్ లారీలు, ఇంకోటి ముఖ్యంగా జగ్గైపేట నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఉండటంతో సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి సున్నప్రాయం తోలే లారీలు కూడా ఎక్కువయ్యాయి. ఈ 3 గ్రావెలు, ఇసుక, సున్నప్రాయం తోలే లారీలు ఈ నిరంతరం ఈ రోడ్ల పైన తిరుగుతా ఉండటంతో రోడ్లు కుంగిపోయి అవి గుంతలు పడిపోయి దరిదాపుగా అవి ఘాట్ రోడ్లు తలపించే పరిస్థితి ఏర్పడుతుంది. వర్షం పడినప్పుడైతే మరీ దారుణమైన పరిస్థితి నెలకొంటుంది. వర్షపు నీరు ఆ గుంటల్లో నిలిచిపోయి ద్విచక్ర వాహనదారులు ఆ గుంటల్లో పడిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరైతే ద్విచక్ర వాహనదారులు మనకి ఈ జగ్గైపేట నియోజకవర్గంలో చూసుకుంటే వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గైపేట ఈ 3 మండలాలు ఉంటాయి. ఈ 3 మండలాల్లో పెనుగంచి ప్రోల్లో అమ్మవారు తిరుపతి అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారిని దర్శించుకునేందుకు రెగ్యులర్ గా భక్తులు సెలవు దినాల్లో రెగ్యులర్ గా ఫ్యామిలీస్ తో కలిసి ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేస్తా ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఫ్యామిలీస్ తో కలిసి రోడ్డు మీద పడిపోయే దుర్ఘటనలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రకంగా అధికారులు కూడా చేతులు ఎత్తేశారు. ఏ నేపథ్యంలో అంటే గతంలో చేసిన అధికారులు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనులు చేసిన దానికి ఏదైతే రోడ్డు కావచ్చు, రోడ్డు పక్కన ఉండే ఈ ముళ్ళ కంపలు జంగిలంతా కూడా క్లియర్ చేసే కాంట్రాక్టర్లకు కావచ్చు ఇప్పటి వరకు కూడా బిల్లులు చెల్లించలేదు. గత ప్రభుత్వంలో చేసిన బిల్లులు, గతంలో కాంట్రాక్టర్ గా చేసిన వాళ్ళు బిల్లులు రాకపోవడంతో కొత్తగా పనులు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అధికారులు కూడా ఆ దిశగా ఆర్ఎన్బి అధికారులు కూడా ఆ దిశగా చర్యలు కూడా చేపట్టడం లేదు. దీంతో నియోజకవర్గంలో ప్రజలు పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఇక కార్లు అయితే చెప్పనవసరం లేదు. ఘాట్ రోడ్లలో ప్రయాణిస్తున్నట్టుగా కార్లు ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంటుంది. ఇంత జరుగుతున్నా కానీ పాలకులు కూడా పట్టించుకోవట్లేదు. ప్రజలు అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగ్గైపేట ప్రజలు ఓట్లు అడుగుతానికైతే పాలకులు మా దగ్గరికి వస్తారు కానీ సమస్యలు వినడానికి కానీ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ సమస్యలు వింటలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగ్గైపేట లాంటి ఆ నియోజకవర్గం ఏదైతే తెలంగాణకు దగ్గరగా, హైదరాబాద్ కు దగ్గరగా ఉండే కృష్ణా జిల్లా జగ్గైపేట నుంచే స్టార్ట్ అవుతుంది. ఇటు మనకి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేటప్పుడు జగ్గైపేట దరిదాపుల్లో స్టార్ట్ అవుతుంది. ఇంత కనెక్టివిటీ ఉండి, హైవే కనెక్టివిటీ ఉండి ఈ హైవేకి దగ్గరగా ఉండే ఈ నియోజకవర్గం కూడా ఈ దుస్థితి ఏర్పడదని చెప్పేసి కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి బీఆర్కే న్యూస్ కి వాళ్ళంతా కూడా తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు. ఆ ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న పరిస్థితి కనీసం 2 వీలర్స్ కానీ బస్సులు కానీ అటు వెళ్ళలేని పరిస్థితి. ఏదైతే 2 వీలర్స్ కానీ బస్సులు కానీ ఆ రోడ్లో ప్రయాణిస్తే ఏదైనా ఘాట్ రోడ్లలో వెళ్తున్నట్టు పరిస్థితి అక్కడ నెలకొని ఉంటుంది. తరచు ప్రతిరోజు కూడా 2-3 యాక్సిడెంట్లు ఆ రోడ్లలో జరుగుతూనే ఉంటాయి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు వాటన్నిటినీ కొట్టిపారేస్తున్నారు. అలా కొన్ని జరుగుతూ ఉంటాయని చెప్పడం కూడా దురదృష్టకరమైన సంఘటన. రోడ్లన్నీ కూడా మరీ అధ్వానంగా, దరిద్రంగా, అంటే పాదచారులు కూడా వర్షం పడినప్పుడు పాదచారులు కూడా ఆ రోడ్ల మీద నడవటం కష్టమే అని చెప్పాలి. ద్విచక్ర వాహనదారులు అయితే కనుక వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. ఇప్పుడు సామాన్యుడు ద్విచక్ర వాహనం పైన ఫ్యామిలీతో కుటుంబంతో ప్రయాణించాల్సి వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. ద్విచక్ర వాహనదారులు ఆ రోడ్డుపై ప్రయాణించి చనిపోతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వారానికి ఒక కేసు అన్నది ఆ రోడ్లలో పడిపోయి హాస్పిటల్ పాలవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ జగ్గైపేట నియోజకవర్గంలో రోడ్లు బాగు చేయాలని చెప్పేసి కూడా ప్రజలు బీఆర్కే న్యూస్ కి మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ఇలా ఒకటా రెండా జగ్గయ్యపేట నియోజకవర్గం చుట్టూ సమస్యలే ఉన్నాయి. భూ బకాసురులకైతే రాజకీయ నాయకులు అండ ఉంటే ఎలా దోచుకోవచ్చో ఒక ప్రాంతాన్ని చూస్తే తెలిసిపోతుందని గ్రామ ప్రజలు సూటిగానే చెప్తున్నారు. కనిపించిన ప్రతి ఆఫీసర్ కి తమ కష్టాలు చెప్పుకున్నా ఫలితం లేదని, అందుకే ఇవాళ బ్యారికేడ్ న్యూస్ తో తమ బాధలు చెప్పుకుంటామనైతే స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమార్కుల చేతుల్లో నుంచి జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని కాపాడాలని కోరుతున్నారు. అలాగే అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను అయితే అదుపు చేసి రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని కూడా వేడుకుంటున్నారు జగ్గయ్యపేట ప్రజలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.